హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చుక్కకూర క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్కి కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 3/4 కప్పు రైస్ని ఉడికించుకోవాలి. మీ ఇంట్లో ఉండే జనం బట్టి మీరు రైస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, చుక్కకూర ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేయాలి. 1 నిమిషం పాటు ఇవి ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 పచ్చిమిర్చి వేయాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేయాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేయాలి. వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల ఆనియన్ అలాగే క్యారెట్ కొంచెం సాఫ్ట్ అవుతాయి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి 2 కప్పుల చుక్కకూరని వేయాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. 2 కప్పులు చుక్కకూర అంటే 4 కట్టలు పట్టాయండి, చిన్న కట్టలు. వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని 5-6 నిమిషాలు మగ్గించుకోవాలి. ఐదు ఆరు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేయాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి. వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేయాలి. రైస్ పొడిగా రావాలంటే 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 5-6 విజిల్స్ వస్తే ప్రెషర్ మొత్తం పోయేంత వరకు ఉంచి మూత తీస్తే పొడిగా వస్తుందండి రైస్. రైస్ వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, కలుపుకుంటే చుక్కకూర క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. వేడివేడిగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతేనండి, చుక్కకూర క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.